పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మనుజులు ఆచరించుటకు రెండు రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపి ఉన్నాను. సాంఖ్యము తెలిసిన వారు జ్ఞానయోగమును, కార్య వివరము తెలిసిన వారు కర్మయోగమును ఆచరింపగలరు. ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసుంచ నానుశోచంతి పండితాః. శోకింపదగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు, మరియు నీ బుద్ధినెల్లా ఉపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కలిగిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తస్త్ర న ముహ్యతి. దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము వరుసగా ఎట్లు కలుగునో అట్లే శరీరమును వదిలిపోవడమును మరణము కూడా కలుగుచున్నది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకు వచ్చిన పాత దేహమును వీడి కొత్త శరీరంలో ప్రవేశించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః. జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహాయేతే నత్వం శోషితుమర్హసి. పుట్టుట ఎప్పటికైనా చచ్చుట కొరకే, చచ్చుట మరియు పునర్జన్మమునకే. కనుక అనివార్యమైన ఈ సంగతిని గూర్చి దుఃఖించుట తగదు. త్రైగుణ్యో విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన మూడు గుణములను పూర్తిగా వదిలివేయుము. సుఖ దుఃఖములు, లాభ నష్టములు మొదలైన ద్వంద్వములను వదిలివేసినట్లే యోగక్షేమమును దానిని కూడా వదిలి నిత్యమైన దైవమును చేరుము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మా తే సంగోస్మ కర్మణి. కర్మ సంపాదించుటయందే నీకు అధికారం కలదు. కర్మ ఫలములందు ఆశ పడవలదు. కర్మయగు పాప పుణ్య ఫలములైన కష్ట సుఖములకు కారణుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు. లోకేస్మిన్ ద్వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మనుజులు ఆచరించుటకు రెండు రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపి ఉన్నాను. సాంఖ్యం తెలిసిన వారు జ్ఞానయోగమును, కార్య వివరము తెలిసిన వారు కర్మయోగమును ఆచరింపగలరు. నహి కచ్చిత్ క్షణమపి